కు సంబంధించి పూర్తిగా అన్ని విధాల అనుమతి తీసుకున్న తర్వాతే అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి అతనికి క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో చాలా కీలక పాత్రలు వహించాడు, అలాగే కీలకమైన పదవిలో కూడా ఉన్నాడు. ఆ సమయంలో టీడీపీ చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్షంలో ఉండేవాడు. అలాగే అతనితో పాటు ఇప్పుడు ప్రస్తుతం మినిస్టర్గా పనిచేస్తున్న లోకేష్ కూడా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతోపాటు వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్పై కూడా అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఆ అసభ్య పదజాలం కూడా చేశాడు. ఆ క్రమంలో ఒక్కసారిగా రాష్ట్ర ప్రతిపక్షాలుగా ఉన్న సమయంలో జనసేన అటు టీడీపీ వర్గాల నుంచి కూడా చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా మొత్తం 11 కేసులు ఏపీ అంతటా కూడా నమోదయ్యాయి. దీంట్లో నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా దీనిలో భాగంగానే అన్నమయ్య జిల్లా ఓబులాపురంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి అక్కడి పోలీసులు ఒక ఎస్ఐ అలాగే 5 కానిస్టేబుళ్ళు వచ్చి రాయదుర్గం పోలీసుల సహాయంతో అతన్ని అరెస్ట్ చేశారు. రేపు ఉదయం అతన్ని ఏపీకి తీసుకువెళ్తున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజంపేట కోర్టులో అతన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా ప్రస్తుతం మై హోమ్ భుజం వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ ఈ నివాసంలో ఉండగానే పోలీసులు అయితే చేరుకున్నారు, ఏపీ పోలీసులు. అప్పుడు ఆ సమయంలో అతను పూర్తిగా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తన అరెస్టు అక్రమము, పండగ వేళ ఏది కాని సమయంలో వచ్చి తనను అరెస్ట్ చేస్తున్నాడని వాదించబోయాడు. అయితే పోలీసులు కూడా తమ దగ్గర అరెస్టు వారెంట్ ఉందని, పూర్తి వివరాలు కూడా ఉన్నాయని చెప్పేసి అతనుకు పూర్తిగా పోలీసులు తీసుకువచ్చిన సమాచారం అంతా కూడా అతనికి చూపించారు. అలాగే ఎందువల్ల కేసులు నమోదు చేశారు, ఎప్పుడు కేసులు నమోదయ్యాయి, ఎక్కడెక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా కేసులు నమోదయ్యాయి, కేసులన్నీ కూడా మొత్తం క్రోడీకరించి మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం అంతా కూడా పోలీసులంతా కూడా సేకరించిన తర్వాత ఇక్కడికి పకడ్బందీగా వచ్చారు. ఎందువల్ల అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలోనే కృష్ణమురళి కూడా పోలీసులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. తన అరెస్టు అక్రమం అంటూ కూడా ఆయన అయితే చెప్పాడు. ఆ సమయంలో పోలీసులు కూడా క్లియర్గా చెప్పారు, అరెస్టు అక్రమం కాదు సక్రమమే అంటూ కూడా పోలీసులు చెప్పారు. అతనికి పూర్తిగా కూడా ఎందువల్ల అరెస్ట్ చేస్తున్నామని కూడా క్లియర్గా చెప్పడంతో అతను కూడా ఏమీ మాట్లాడకపోయాడు. దీంతో ఏపీ సిఐడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్కి అయితే తరలిస్తున్నారు. రేపు ఉదయం ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనకంట. మేడం అరెస్ట్ చేస్తున్నాం మేడం. సార్ రండి సార్, మీ ట్యాబ్స్ అన్ని ఇవ్వండి మేడం. మేడం మీ పేరు మేడం, మీకు నోటీస్ ఇస్తున్నాం సార్. అరెస్ట్ చేస్తున్నాం, నోటీస్ ఇస్తున్నాం. నోటీస్ తీసుకోండి మేడం, నోటీస్ తీసుకోండి మేడం. తీసుకోండి మేడం, మీరు అరెస్ట్ చేస్తున్నామని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మేము ఏం రౌడీజం చేయలేదు సార్, అరెస్ట్ చేస్తున్నాము అంటున్నాము. గురువారం ఉదయానికి ఓబులవారిపల్లెకు తరలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాజంపేట కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో పోసాని వాగ్వాదానికి దిగారు. తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. చూసుకుంటాం మేడం, ఆయన